మహాజనులారా అందరికీ నమస్తే. ఇంతకుముందు చెప్పినటువంటి విషయాలన్నీ గుర్తుంటాయి. కావున ఇతరుల మతము బైబిల్ గురించి ఇంతకుముందు అమావాస్య రోజు కొంత చెప్పడం జరిగింది. ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. హనోకు అనే ఒక మనిషి మతుషేలహను అంటే తను కుమారుడో లేకపోతే ఆ పేర్లు కూడా ఎట్లున్నాయంటే ఆడపిల్లోళ్ళ పేర్లు మగ పిల్లోళ్ళ పేర్లని కూడా తెలియవు, అట్లున్నాయి. కనిన తరువాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచుండెను. ఈ వార్త ఎలా ఉందో చూడండి. అంటే 300 ఏళ్ళు దేవునితో నడుచుచుండెను అంటే వాడు 300 ఏళ్ళు బ్రతికాడా, దేవుడు నడుస్తాడా, నడిచేవాడు దేవుడు అవుతాడా? ఆలోచించండి బాగా. ఈ దేవుడితో నడిచేవాడు నడిచే దేవుడు వాడు అయితే ఇది ఎట్లా? క్రైస్తవుల దేవుడు మనుష్యుడు కాకున్నా అతడు వెంబడి ఎట్లు నడుచును? కనుక వేదమందు చెప్పిన నిరాకారుడకు పరమేశ్వరుని నమ్ముటయే క్రైస్తవులకు శ్రేయస్కరం. మరో వాక్యం, వారికి కుమార్తెలు పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారలని చూచి అందరితో తమకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిరి. ఆ దినములలో దానవులు భూమి మీద నుండిరి. తరువాత కూడా దేవుని కుమారులు నరులు, ఆదాము అంటే వాళ్ళల్లో ఒకడన్నమాట, ప్రముఖుడు, అతని కుమార్తెలతో సంతోషించినప్పుడు వారికి పిల్లలు కలిగిరి. వారు పూర్వపు వారి కంటే పేరు పొందినవారు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, అంటే ఆ చెడుతనము చాలా గొప్పదంట. నరులు చెడ్డోళ్ళంట. వారి హృదయమునందలి తలపులలోని ఊహ ఎంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు దేవుడు చూచి తాను భూమి మీద నరులను సృష్టించినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. నేను తప్పు చేసినాను, ఈ భూమి మీద సృష్టి చేసి మనుషులను ఈ పశుపక్షులను క్రిమికీటకాదులన్నింటినీ అని చెప్పేసి అప్పుడు దేవుడు నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద మొత్తము ఉండకుండా తుడిచిపెట్టుదును, అంటే మొత్తం నాశనం చేస్తాను అన్నాడంట. చూడండి, ఇక్కడ ఈ అందరినీ మొత్తము నాశనం చేస్తారంటే వాడు దేవుడా? ఆలోచించండి. ఒకవేళ దేవుడు అయితే ముందు పుట్టించాలి, తెలివి లేదు. వీళ్ళు షటనాకులు అవుతారే, వీళ్ళను మంచోళ్ళుగా మనము పుట్టించాలా అని తెలివి లేదు అంటే నువ్వు సర్వజ్ఞువు కాదా? అంటే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవచ్చు అన్నమాట. తుడిచిపెట్టదును, ఏలయనగా నేను వారిని సృజించి పశ్చాత్తాపం పొంది ఉన్నాను, అంటే తప్పు చేసినాను. దేవుడు అలా తప్పు చేస్తాడా? ఆలోచించండి. ఈ తప్పు చేసినటువంటి దేవుడు, ఈర్ష్యా ద్వేషాలతో ఉండే దేవుడు, నాకన్నా గొప్పవాళ్ళు కావద్దు అని తోటలో అప్పుడు ముందు చేసిన వాళ్లకు కళ్ళు లేకోకుండా ఆ వృక్షములు ఫలములు తింటే వీళ్ళు పూర్ణాయుష్వంతులు అవుతారు అని కాకుండా అది తినవద్దు, మీరు తింటే గినక మీరు చస్తారు అని చెప్పాడు. అంటే తన కోసం పెట్టుకున్నాడు. అంటే ఆ యొక్క మతము అంతయు మొత్తము కూడా ఈర్ష్యా ద్వేషాలతో అసూయలతో నిండి ఉన్నది. అందువల్లనే ఆ మతస్థులు కూడా ఈర్ష్యా ద్వేషాలతో ఇతరులను తీసుకుపోయి వాళ్ళ మతంలో దింపి అబద్ధాలు చెప్పి మరి వాళ్ళకు ఆశలు చూపి ఈ రకంగా మనుషులను నాశనం చేస్తున్నారు తప్ప వాళ్ళకి ఏ విధమైన జ్ఞానము లేదు. ఆ మతములో జ్ఞానము లేదు. అటువంటి జ్ఞానము లేని మతానికి మానవులందరినీ నాశము చెయ్యాలనేటువంటి వాళ్ళ సంకల్పం, అసలు సంకల్పం అదే. కాబట్టి ఇది సత్యము తెలుసుకుంటే మనలోని వారు ఇంతటి దుష్టమతము ఇది అని ఆ మతములోకి పోకుండా ఉంటారు.
ప్రతి ఒక్కరికి బైబిల్ ఇస్తారు, ప్రతి ఒక్కరికి తెల్ల బట్టలు వేసుకొని ఆదివారం రమ్మంటారు. ఏం వస్తుందో ఏమి రాలేదో వీళ్ళకు తెలియదు, వాళ్ళకంటే డబ్బులు వస్తాయి. ఎందుకు పోతున్నారంటే మేము ఆ మతం గొప్పగా చెప్పుకుంటారు, ఏదో పెద్దగా అయినట్లు. అంటే ఇది కేవలము మూర్ఖులు పాటించేటటువంటి మతము. క్రైస్తవులను దేవుని కుమారులు ఎవరని, దేవుని భార్య, అత్తామామ, బావమరది, సంబంధులు ఎవరని అడగవలేదు. ఈ మాట అడిగితే, ఎందుకంటే వాళ్ళ పిల్లోళ్ళు వీళ్ళ పిల్లోళ్ళు పెళ్లి చేశారన్నారు కదా, మరి వాళ్ళకు పుట్టిన పిల్లోళ్ళు దేవునికి పిల్లలు పుట్టాలి, పెళ్ళా ఉండాలి కదా, పెళ్ళా ఉండాలి, ఎవరు బిడ్డను చేసుకున్నాడు, వాళ్ళ అత్తామామలు ఏంటి వచ్చినారు అని అడగవాలి. ఏలైనా ఇప్పుడు ఆ నరుల కుమార్తెలతో వివాహమైనందున దేవుడు వారికి వియ్యంకుడయ్యను. అట్లే వారికి పుట్టిన పుత్రులు పౌత్రులైరి. ఇవి దేవవాక్కులు కానీ దేవ పుస్తకమందలి వాక్కులు కానీ కాగలవా? కావున ఈ పుస్తకము అనాగరికులు రచించి అనియే స్పష్టమగుచున్నది. అనాగరికులు అంటే అటవీకులు లాంటి, అడవుల్లో ఉండి మంచి చెడులు, ధర్మము, జ్ఞానము తెలియని వారు రాసినటువంటి మాటలు. సర్వజ్ఞుడు కానివాడును, ముందు రాగల మాటల ఎరుగని వాడును ఈశ్వరుడే కాడు. అతడు జీవుడు సృష్టిని రచించినప్పుడు ముందు మనుష్యులు దుష్టులగుదురు అను మాట అతనికి తెలియకుండేనా? మనుషులు చెడ్డోళ్ళు అవుతారని తెలియకుండేనా? ఇట్లు మాటికి సృష్టిని తుడిచేయడం, నాశనం చేస్తా, ఈ భూమితో సహా వీళ్ళు పోవాలి అనే కూతలు దేవునికి వస్తాయా? ఇట్లు పశ్చాత్తాపడుతా, అతి శోకాదులు భరించుట, పొరబడి పనిచేసి పిమ్మట పశ్చాత్తాపడుతా మొదలగునవి ఈ క్రైస్తవుల దేవుని యందే గటిల్లుచున్నవి. అంటే హిందువులు మామూలుగా సచ్చిదానంద స్వరూపుడు వేద మార్గములో ఉండాల్సింది. వేద మార్గం విడిచిపెట్టారు కాబట్టి, గుళ్ళకు గోపురాలకు పోతున్నారు కాబట్టి వీళ్ళకు జ్ఞానం తెలియలే దేవుడు అంటే ఎటువంటి వాడు అని. కానీ వైదికులకు తెలుసు ఈ క్రైస్తవుల దేవుని యందు ఇన్ని రకాలున్నాయి. చూడండి, అంటే ఎప్పుడు కాబట్టి అప్పుడు సృష్టిని తుడిపేయడం, మళ్ళీ పుట్టించడము, ఇట్లా చేశాడనమాట. ఏమనగా వీరి దేవుడు పూర్ణ విద్వాంసుడు కాడు, ఒక యోగియును కాడు. అయినచో శాంతియుక్తుడును విజ్ఞానయుక్తుడు అయ్యి శోకాదుల నుండి దూరమై ఉండేవాడు. అంటే దుఃఖాల నుండి దూరంగా ఉండు జ్ఞానవంతుడు అయితేను. అంటే జ్ఞానం లేదు. ఎందుకు కోపం వచ్చింది? శోకాదులు అంటే ఎందుకు ఏడుస్తున్నాడు అంటే ఈ మనుషులను చూసి కోపం వచ్చిందంట. తనకేమో గొర్రెలు, పశువులు, పావురాలు ఇవి పెట్టండి అంటాడు. శాకాహారం, ధాన్యాలు పెడితే నాకు వద్దంటాడు. ఇదా దేవుడు చేసే పని? వాడు దేవుడా? చూడండి, అంటే కోరుకొని తినేవాడు, కోరికలు గలవాడు దేవుడా? పశుపక్షులు కూడా దుష్ట స్వభావములు కలవి అయ్యనా? అంటే పశుపక్షులను కూడా శాపం పెట్టాడా అని తుడిచిపెట్టిపోతాను అని. ఈశ్వరుడు సర్వజ్ఞుడు అయినచో ఇంతటి విషాదము నేల పొందియుండును. ఎందువలన అతడు ఈశ్వరుడే కాడు. ఈ పుస్తకము ఈశ్వర రచన కాదు. అంటే వేదము దైవ రచన అని సృష్టిలో ప్రపంచమందు ప్రతి వాడు, ప్రతి మతం నందలికి కూడా ఒప్పుకొని తీరాల్సింది. వీళ్ళు ఈ మతస్థులు, ఇంకో మతస్థులు వీళ్ళు ఏమంటారంటే మాది కూడా వేదంలో నుంచే వచ్చింది, మాది కూడా వేదంలో నుంచే వచ్చింది. వేదంలో నుంచి వచ్చే ఈ అజ్ఞానపు కూతలు ఎందుకుంటాయి? ఆ బైబిల్లో, ఆ ఖురాన్లో ఎందుకుంటాయి? వేదమందు చెప్పబడి ఉన్నట్లు సమస్త పాప క్లేశ దుఃఖ శోకాది రహితుడును సచ్చిదానంద స్వరూపుడు అగు పరమేశ్వరుని ఈ క్రైస్తవులు ఇప్పుడైనా నమ్ముదురేని తమ మనుష్య జన్మమును సఫలపరచుకొనగలదు. వాళ్ళు ఇప్పటికైనా మారి ఈ వేదమందున్న పరమేశ్వరుని నమ్మితే వాళ్ళ జన్మము సఫలమవుతుంది అని
వేదములో చెప్పబడి ఉన్నది. కానీ వాళ్ళ జన్మ సాఫల్యం కోసం కాదు, కేవలం డబ్బు కోసం మత ప్రచారం, డబ్బు కోసం ప్రార్థనలు, డబ్బు కోసము హోదాల కోసము ఊరూర్ల అబద్ధపు పండుగలు సృష్టించి అబద్ధపు మాటలు తయారు చేసి ఊరూరున తిరుగుతూ చేస్తున్నారు. ఎందుకంటే విదేశాల నుండి ఎంత ప్రచారం చేస్తే ఎంతమంది హిందువులను వాళ్ళ మతంలో చేరిస్తే మీకు అంత డబ్బులు వస్తాయి, ఇంత కమిషన్లు వస్తాయి, ఈ రకంగా వాళ్లకు జీతాలు ఇచ్చి పోషణ చేస్తున్నారు. కేవలం వీళ్ళందరూ కూడా డబ్బుల కోసం ప్రచారం చేస్తున్నారు, కానీ భక్తి లేదు. ఆ మతంలో అన్ని మోసములు, దగాలు, వ్యభిచారాలు, జూదాలు ఇవి మాత్రమే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అటువంటి బూతులు గల బైబిలు, ఆ బైబిలు వాళ్ళు పరిశుద్ధ గ్రంథము అంటారు. పరిశుద్ధ గ్రంథము అంటే అర్థం ఏమిటి? ఒక్కటి కూడా తప్పు ఉండకూడదు. మరి అన్ని తప్పులు తడిక పెట్టుకొని పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధ గ్రంథము, పరిశుద్ధ దేవుడైతే నాకు ఈ ధాన్యపు గింజలు వద్దు, నాకు గొర్రెలే కావాలా, పావురెన్లు కావాలా ఎందుకంటాడు? వాడు నీచుడు కాబట్టి నీచు కోరుతున్నాడు. ఆ నీచులకు వాళ్ళు అనుసరించిన వాళ్ళు, అతన్ని అనుసరించిన వాళ్ళు కూడా నీచులే. కాబట్టి అన్ని నీచములు తింటారు వాళ్ళు, ఒకటి కాదు. గొర్రె, కోడి, పంది, కుక్క, నక్క, బరిగొడ్లు, ఆవులు, ఎద్దులు, ఎనుములు మొత్తం తింటారు. నీచులు కాబట్టి నీచమునే కోరతారు. అటువంటి నీచ మతములకు పోయి ఆదివారం ఆ నీచత్వాన్ని పంచుకొని తెచ్చుకుంటున్నారు. ఇది చాలా అజ్ఞానముతో మూర్ఖులు చేసే పని మాత్రమే. మరి ఒక వాక్యము, ఆ యోడ 300 మూరల పొడవు, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును కలదై ఉండవలెను ఉంది అని అక్కడ ఉందన్నమాట. నీవును నీ తోడ, నీ కుమారులను, నీ భార్యను, నీ కోడన్రు ఆ యోడలో ప్రవేశింపవలెను. నీతో కూడా వారిని బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త శరీరులలో ప్రతి జాతిలోనివి 2 చొప్పున నీవు ఓడలోనికి తేవలెను. అంటే ఒక భక్తునికి ఆర్డర్ వేసిన అన్నమాట దేవుడు. ఆ ఓడ ఇంత పెద్ద ఓడ తీసుకొచ్చుకో, నీ భార్యలు, నీ కుమారులు, నీ పుత్రులు అన్నీ తొలకొచ్చుకో కోడలతో సహా, వానిని ఇంచుకొనుటకు అంటే నీ కుటుంబాన్నంతా బాగా బ్రతికించుకోవాలంటే ప్రతి జాతిలోనివి 2 చొప్పున అంటే నీవు ఓడలోనికి తేవలేను. జాతులు అంటే ఏమిటి? పశువు, పచ్చు, మృగము, గొర్రెలు, అన్ని జీవులలో ఎన్ని ప్రాణులు ఉంటాయి కదా, పాములు, తేళ్ళు, ఇట్లాంటివన్నీ ఎన్నో ఉన్నాయి కదా. ప్రతి జాతి అన్నారు. ఆడుదియి మొగయు 2 ఉండవలేను. ప్రతి దాంట్లో కూడా, ప్రతి జాతిలో కూడా ఆడయి మొగయి తెచ్చి పెట్టు ఈ ఓడలో. నీవు వారిని బ్రతికించి ఉంచుకోవటకై ఆయా జాతుల ప్రకారము పక్షులలోను, ఆయా జాతుల ప్రకారము జంతువులలోను, ఆయా జాతుల ప్రకారము నేలపై ప్రాకువాని అన్నిటిలోనూ ప్రతి జాతిలోనూ 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. మరియు నీవు తినుటకు కావలసిన పదార్థములను సమకూర్చుకొని నీ వద్ద నుంచుకొను. అది నీకును వానికిని ఆహారమగునని చెప్పాను. నోవహు ఈశ్వరాజ్ఞానుసారము చేశాను. ఔరా, ఇట్టి జ్ఞాన విరుద్ధమగు అసంభవమైన మాటలు చెప్పిన వానిని దేవుడని ఏ విద్వాంసుడైనను నమ్మునా? ఇక ఇంత గొప్ప వెడల్పును ఎత్తును గల నావయందు ఏనుగులు, లొట్టిపిట్టలు మొదలుగా గల కోట్ల కొలది జంతువుల జతలను వాని కొరకును తన కుటుంబము కొరకును అన్నపానాది సామాగ్రులన్నీ ఇముడగలుగున. కావున ఈ పుస్తకము మనుష్యుని చే వ్రాయబడినది, దీనిని వ్రాసిన వాడైనను విద్వాంసుడు కూడా కాడు అని చెబుతున్నాడు. అంటే ఇటువంటి అసత్యమైనటువంటి వాక్యములు ఉన్నాయి అందులో. మరి ఒక వాక్యం, అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి, అంటే తీసుకుపోయినాడు ఈ పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించను. అంటే చంపడము, కాల్చి చంపడం చేసినాడనమాట. ఈ పశువులను, పక్షులను, రకరకాల గొర్రెలను, బర్రెలను అన్నీ చేశాడు. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రానించి, ఇక మీదట నరుల మూలముగా భూమిని మరలా శపింపను అన్నాడు. అంటే తిండి పెట్టింటే ఇక నరులను శపింపను, నేను బాగా బతికిచ్చాను అన్నాడు. వాడు దేవుడా? వాడు మూర్ఖుడు కాదు.
నేనైతే వాడే ఒక జంతువు అని చెప్తాను, వాళ్ళ దేవుడే ఒక జంతువు అని చెప్తాను. అంటే అన్ని పెట్టినాక వాసన పీల్చుకున్నాడు. అంటే వాసన పీల్చుకున్నా మరి తినలేదేమో, ఎవరు తిన్నారో. ఇంకా భూమిని మరలా శపింపను, బతకమని చెప్తాను అన్నాడు. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. అంటే నరులు పిల్లప్పటి నుంచి చెడ్డదే, ఏం చేస్తావు, ఇంకా నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా సమస్త జీవులను సంహరింపను, ఇంతకుముందు చంపినాను, ఇప్పుడు చంపనులే అన్నాడు. ఇవన్నీ పెట్టాక తిని. అటువంటి దేవుడు ఎలా అవుతాడు? వేదిని గట్టుట, హోమము మార్చుట అను ఈ మాటలు వేదము నుండి తీసుకొని బైబిల్ నందు చేర్పబడినట్లు తోచుచున్నది. ఏమి సువాసన ఆగ్రహించుటకు పరమేశ్వరునకు ముక్కు కలదా? ముక్కు ఉంది ఆ దేవునికి వాసన పీల్చుకోవడానికి. ఈ క్రైస్తవుల దేవుడు మనుష్యుని వలె అల్పజ్ఞుడు కాడా? ఒకప్పుడు శపించుటయు, పిదప పశ్చాత్తాపడుటయు, ఒకప్పుడు శపింపననియు అనుచున్నాడు. మొదట శపించినట్లే మరలా కూడా శపింపగలడు. అంటే ఇంక శపింపడని ఏముంది? ఇన్ని మాటలు శపించినోడు, ఇన్ని మాటలు నాశనం చేసినోడు కోపం వచ్చే మనసుల మీద మళ్ళా చేస్తాడు. మొదట అందరూ చంపివేశను, ఇప్పుడు ఒకప్పుడు ఎప్పుడైనా చంపను